అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈ ప్రాజెక్ట్ అన్న తర్వాత ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నాకు బాగా నచ్చింది. శ్రీనివాస్ నాకు చెప్పినప్పుడు ఓకే అంతా బాగుందనిపించింది. సరే చేద్దాం, నేను కూడా చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళతో చేస్తుంటేనే నాకు అర్థమైంది. ఇది అందరూ చూసే మూవీ, ఖచ్చితంగా అందరూ చూడండి. ఈ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఫస్ట్ టైం అందరూ చాలా బాగా చేశారు. ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా 3 ప్రాజెక్టులు ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాం. మీ ముందుకి త్వరలోనే తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అలాగే ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు శివపార్వతమ్మ గారితో చాలా మంచి అనుబంధం ఏర్పడింది. డైరెక్టర్కి ఇవ్వాల్సిన లిబర్టీ ఇస్తేనే డైరెక్టర్ ఏం చేయించాలి, ఆ యాక్టర్ నుంచి ఏం తీసుకోవాలి, స్క్రీన్ మీద యాక్టర్ని ఎలా చూపించాలి, ఒక ఆర్టిస్ట్ని ఎలా చూపించాలన్నది చేయగలం. ఆ లిబర్టీ శివపార్వతమ్మ గారు నాకు దగ్గర నుంచి నాకు పూర్తిగా లభించిందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ అమ్మా. ఇందులో చాలా తక్కువ క్యారెక్టర్స్ ఆల్రెడీ శివపార్వతం గారు చెప్పేశారు. ఓన్లీ 3 క్యారెక్టర్లతో మాత్రమే ఈ స్టోరీ అంతా రన్ అయింది. ఇందులో పాపది శివపార్వతమ్మ గారిది చాలా మంచి కాన్సెప్ట్ తో వచ్చి చాలా మంచిగా మాట్లాడుకున్న దాంట్లో అసలు ఈ స్టోరీ నడవడానికి ఒక క్యారెక్టర్ అని అంటే అది పాప వాళ్ళ అమ్మ క్యారెక్టర్. మేము ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు చందన గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. నేను చేస్తాను అనే ఇంట్రెస్ట్ తో, ఈ ఫీల్డ్ లోకి వస్తాననే ఇంట్రెస్ట్ తో వచ్చారు. చాలా బాగా చేశారు ఆ ప్రాజెక్ట్ లో. ఒక్కసారి చందన గారితో కూడా మాట్లాడదాం.